రండి బాబు రండి, టెలిగ్రామ్లో డబ్బులు పంచుతున్నారు, వచ్చేయండి. ఏంటిది అనుకుంటున్నారా? హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మైకి సందేశం. నేను మీ ప్రసూనా చౌదరి. గూగుల్ రివ్యూస్ వస్తే డబ్బులు ఇస్తాం, యూట్యూబ్లో వీడియోస్ చూస్తే డబ్బులు ఇస్తాం, ఇన్స్టాలో వీడియోస్ చూస్తే డబ్బులు ఇస్తాం, ఎఫ్బీలో కమెంట్ చేస్తే డబ్బులు ఇస్తాం, ఊరికే డబ్బులు ఇచ్చేస్తాం టెలిగ్రామ్లో జాయిన్ అయితే. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలు, ఈ మాయలో పడి ఎంతోమంది లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చూడ్డానికి స్కామ్లా అనిపించకుండా, తెలియకుండా నిదానంగా ఇరుక్కుని పోతూ ఉంటారు. సో ఇది ఎలా జరుగుతుంది, ఈ స్కామ్ ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీకు వాట్సాప్లో ఒక నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. మీరు ఒక యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి అది చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు 150 రూపీస్ బోనస్ ఇస్తాము అని చెప్పి, మనకి వినంగానే ఏమనిపిస్తుందంటే సరే ట్రై చేద్దాం, ఏముంది ఇందులో ఏం లేదు కదా అని చెప్పి చక్కచక్క మనం ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేసేసి వెనక్కి రాగానే వావ్ మీకు 150 రూపీస్ బోనస్ వచ్చింది అని చెప్తారనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్లో మీ పేరు, మీ ఏజ్, మీ ప్రొఫెషన్ అండ్ మీ గూగుల్ పే నెంబర్ మెన్షన్ చేసి మిమ్మల్ని టెలిగ్రామ్లో ఉన్న రిసెప్షన్ దగ్గరికి పంపిస్తారు. ఫస్ట్ మీరు వాట్సాప్లో హెచ్ఆర్తో మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ టెలిగ్రామ్లో రిసెప్షనిస్ట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మిమ్మల్ని ఆ రిసెప్షనిస్ట్ దగ్గరకు పంపిస్తారు. ఆ రిసెప్షనిస్ట్ వెళ్ళంగానే చాలా పద్ధతిగా, చాలా వయ్యారంగా పలకరిస్తుంది. ఎలా ఉన్నారు మీరు, ఈరోజు మీ రోజు ఎలా గడిచింది, దాని బొందా భోషాణం, ఎక్కడా కూడా మీకు డౌట్ రాదు. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఇస్తారు. ఓకే, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, మీకు మీ 150 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అని చెప్తారు. అలా కన్ను తెరిచి మూసేలోపు మీ అకౌంట్లో 150 రూపీస్ డబ్బులు నిజంగానే పడతాయి. వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తారు. మీరు మీ గూగుల్ పేలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే చక్కగా 150 రూపాయలు పడిపోతాయి. సో మీరు ఒక రకమైన షాక్లో, ఒక రకమైన ఎక్సైట్మెంట్లో, అబ్బా ఇంత సింపుల్ ఆ మనీ ఎర్న్ చేయడం అని చెప్పి మేడం నేను నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతారు అనమాట. సో మీరు నెక్స్ట్ టాస్క్ చేయాలి అంటే మేము ఒక గ్రూప్ లింక్ ఇస్తాము. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ టాస్క్లు అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. వెరీ సింపుల్ టాస్క్లు, ఒక్కొక్క టాస్క్కి 50 రూపీస్ ఇస్తారు. సో 3 టాస్క్లకి కలిపి 150 రూపీస్ మీకు పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. వాళ్ళు అలా గ్రూప్ లింక్ వేయంగానే మనం చటక్కున గ్రూప్లో దూరేస్తాం, ఎందుకంటే అక్కడ ఎక్సైట్మెంట్లో ఉన్నాం కదా. ఇక్కడ వెనక ముందు ఎందుకు ఆలోచించము అంటే వీళ్ళు ఎక్కడా కూడా మన ఫర్దర్ డీటెయిల్స్ ఏమీ అడగట్లేదు. ఒక టాస్క్ ఇస్తున్నారు, రివ్యూస్ చేయమంటున్నారు. సో మన మైండ్లో వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే పెయిడ్ రివ్యూస్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. ఇది ఒక ప్రొఫెషన్లా నడుస్తుంది. సో ఇందులో స్కామ్ ఏముంది, నాకు పే చేస్తున్నారు కదా. ఓకే, ఇది ఒక వర్షన్. రెండొక వర్షన్ ఏంటంటే మన మైండ్లో వచ్చే సెకండ్ థాట్ ఏమని వస్తుంది అంటే, ఒకవేళ వీళ్ళు ఇలా చిన్న చిన్న అమౌంట్స్ వేస్తూ నా అకౌంట్లో ఉన్న డబ్బు తీసేసుకుంటారేమో, హ్యాక్ చేయడానికి ఒక పద్ధతి ఏమో అని చెప్పి ఒక మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. అయినా కూడా మనం అక్కడ స్టాప్ అవ్వము. 99% అక్కడ స్టాప్ అవ్వరు. గ్రూప్లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ అనేది ఒక బాట్ తోటి నడుస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు పర్సన్స్ హ్యాండిల్ చేయరు. అందులో దాదాపు 23 లక్షల మంది ఉంటారు ఆ బాట్లో. దాంట్లో ఒక 500 మెంబర్స్ని ఒక గ్రూప్గా ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు. మీ కంటికి ఆ 500 మెంబర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మీకు అక్కడ టాస్క్ అనేది ఎవ్రీ 20 మినిట్స్కి ఒక టాస్క్ అనేది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ టాస్క్ ఏముంటుంది అంటే ఒక గూగుల్ మ్యాప్ ఉంటుంది. అది ఒక హోటల్ కావచ్చు, రిసార్ట్ కావచ్చు, లైక్ రెస్టారెంట్స్ ఇలాంటివి అనమాట. ఆ మ్యాప్ లింక్ చేసి దాంట్లోకి వెళ్ళి మీరు దాంట్లో రేటింగ్ ఇచ్చి అది బాగుంది అని చెప్పి ఒక 2 ముక్కలు అక్కడ రాసేసి అది స్క్రీన్ షాట్ తీసుకుని వెనక్కి వచ్చేసి మీరు అది మీ రిసెప్షనిస్ట్కి పంపించేయాలి. అలా పంపించంగానే మరో 2 నిమిషాల తర్వాత, అంటే 3 టాస్క్లు ఫినిష్ చేయంగానే మీకు 150 రూపీస్ మళ్ళీ పడిపోతాయి. సో మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అని అర్థమయ్యే లోపే మీ అకౌంట్లో అలా 150 పడుతూ ఉంటాయి. సో ఇంకా మీ మైండ్ ఆలోచించడం మానేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుంది అని చెప్పి మీ మైండ్ ఆలోచించడం పూర్తిగా మానేస్తుంది. పూర్తిగా మీరు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. ఇలా 4-5 టాస్కులు చేసిన తర్వాత అసలైన టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎకానమీ టాస్క్ అని, గ్రూప్ టాస్క్ అని, వాళ్ళ బొంద టాస్క్ అని ఏదో ఒక పేరు పెట్టి ఆ టాస్క్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాస్క్ స్టార్ట్ చేయంగానే ఈ టాస్క్లో మీరు 2000 రూపీస్ నుంచి 3 lakhs వరకు కూడా అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే మీరు 2000 పే చేస్తే వాళ్ళకి మీకు 3000 ఇచ్చేస్తారు. ఇది కూడా వెంటనే ఇచ్చేస్తారు. ఆ 150 రూపీస్ ఎలా వచ్చిందో అలా వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా, సో ఆలోచిస్తూ ఉంటారు, ఓహో వీళ్ళు డబ్బులు దొబ్బేయడానికే నాకు ఇది చేస్తారా, ఇలా అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడ స్క్రీన్ షాట్లు చకచకా పడిపోతూ ఉంటాయి. అమౌంట్ పెయిడ్ 2000 పెయిడ్, 2 lakhs పెయిడ్, 3 lakhs పెయిడ్, అమౌంట్ పే చేసేస్తూనే ఉంటారు ఆవేశపడిపోయి. ఓహో ఇది స్కామ్ కాదు, స్కామ్ అయితే వీళ్ళందరూ ఎందుకు పే చేస్తారు, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉంటారు, నేనే కొత్తగా జాయిన్ అయ్యాను, సో ఇది స్కామ్ కాదు అని చెప్పి పెద్ద అమౌంట్తో స్టార్ట్ చేసేవాళ్ళు ఒక వర్గం అయితే, జస్ట్ ట్రై చేద్దాం ఏమో స్టిల్ ఐ హ్యావ్ డౌట్ అనుకుని ఆ 2000 తోటి స్టార్ట్ చేస్తారు. 2000 వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక అకౌంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్, కొన్ని వేల అకౌంట్స్ యూపీఐ ఐడీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీ యూపీఐ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది, ఇది సెక్యూరిటీ లేదు అని చెప్పి. అలా ఒక 4-5 రిజెక్ట్ చేస్తుంది మీ యూపీఐ. మీరు వెళ్ళి ప్రతిసారి మేడం దీంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఇది రిజెక్ట్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ ఇంకొక ఐడి ఇస్తారు. అలా 3-4 ట్రై చేస్తున్నాక ఒక 5వది సక్సెస్ఫుల్గా అవుతుంది. మెజారిటీ అయ్యేవి ఎస్ బ్యాంక్ నుంచి అవుతూ ఉంటాయి. మీకు మిగతా అన్ని బ్యాంక్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తాయి, యాక్సిస్ కానీ ఎస్బీఐ కానీ ప్యూర్లీ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ అమౌంట్ పే చేయంగానే అసలైన టాస్క్ ఇప్పుడు మొదలవుతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకొక టీచర్కి యాడ్ చేస్తారు వీళ్ళు. మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టంగానే ఇంకొక టీచర్ని యాడ్ చేస్తారు. ఈ టీచర్ మీరు ఏం చేయాలనేది చెప్తారనమాట. ఈ టీచర్ ఏం చేస్తారంటే మీకు ఒక లింక్ ఇస్తారు. ఈ లింక్ పేరేముంటుందంటే సిబాయ్ పేరుతోటి ఉంటుంది, సిబిఓఈ. ఈ సిబాయ్ అంటే ఏంటంటే చికాగో బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మనకి ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో అక్కడ యుఎస్లో అది ఒక స్టాక్ ఎక్స్చేంజ్. బట్ వీళ్ళు యూస్ చేసేది అది ఒరిజినల్ కానే కాదు, అది ఒక ఫేక్ వెబ్సైట్. సో అక్కడ మీరు సిబాయ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వమని చెప్తారు మిమ్మల్ని. సో మీరు మీ క్రెడెన్షియల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి యూస్ చేసి మీరు దాంట్లోకి లాగిన్ అయ్యి వచ్చేస్తారు. లాగిన్ అయినప్పుడు మీకు అక్కడ మీరు ఏదైతే 2000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో మీ అమౌంట్ అక్కడ చూపిస్తుంది. సో ఆ అమౌంట్తో మీరు ఏం చేయాలి అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమీ లేదు, సింపుల్గా అక్కడ యుఎస్ కాపర్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు కాపర్ని బై చేయాలి. మీ ఆ 2000 అమౌంట్ తోటి బై చేస్తారు. తర్వాత కొన్ని సెకండ్స్లో వాళ్ళు దాన్ని సేల్ చేసేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది టైం ఏంటంటే మీకు అది విత్డ్రాల్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. నేను ప్రతిదీ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు కేర్ఫుల్గా. విత్డ్రాల్ అమౌంట్ చూపిస్తుంది. సో దాన్ని విత్డ్రా చేసుకోవాలి అంటే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి మీ టీచర్కి మేడం టాస్క్ డన్ అని చెప్తే ఆవిడ విత్డ్రాల్ కోసం వెయిట్ చేయండి అని చెప్తారు. విత్డ్రాల్ తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ మీరు అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మీరు 2000 పే చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా 3000 విత్డ్రా చేసుకుంటారు. ఇంకేంటి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇందులో స్కామ్ ఏముంది అంటారు కదా. ఎస్, ఇది డే 1 చెప్తున్నాను అండ్ 4th టాస్క్ ఇది మీరు చేసిన ఎకానమీ టాస్క్. తర్వాత మళ్ళీ మీకు నార్మల్ టాస్క్లు వస్తూ ఉంటాయి. అయితే మీరు ఒక ఎకానమీ టాస్క్ చేస్తే తర్వాత నుంచి మీకు వచ్చే అమౌంట్ వచ్చి 300 రూపీస్ పర్ టాస్క్ అవుతుంది. సో ఎవ్రీ టైం మీకు 300 పడుతూ ఉంటుంది. అలా మళ్ళీ ఒక 3 టాస్కులు చేయంగానే మళ్ళీ 4th టాస్క్ అనగా 8th టాస్క్ 1 to 8 8th టాస్క్ మళ్ళీ ఎకానమీ టాస్క్ వస్తుంది. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే 2000 ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు, ఇది ఓన్లీ 1 టైం మాత్రమే. సో ఆబ్వియస్గా ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమంటుందంటే 5000 ఇన్వెస్ట్ చేసే ఆప్షన్. కానీ ఈ 5000 సెలెక్ట్ చేసుకునే వాళ్ళు హార్డ్లీ 10% మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇందులో ఎక్కడ స్కామ్ కనిపించదు, అంతా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనిపించి 10,000 పెడితే 12,500 వస్తాయి, లైక్ 25,000 పెడితే ఇలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ తీసుకోవచ్చు అని ఒక 2 నిమిషాలు అత్యాశతో ఏం చేస్తారు అంటే 25,000 1 lakh ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అస్సలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. అదే మీరు 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 7,500 ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు వచ్చింది ఏంటంటే పెద్ద చేపలను పట్టుకోవడానికి, వేలు సంపాదించడానికి కాదు, లక్షలని కోట్లు చేయడానికి. సో ఎప్పుడైతే మీరు 25,000 ఇన్వెస్ట్ చేస్తారో
ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. మీరు మీ రిసెప్షనిస్ట్కి ఇస్తారు. రిసెప్షనిస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మీకు టీచర్ని అప్పచెప్తుంది. ఆ టీచర్ తీసుకెళ్ళి మిమ్మల్ని ఓ 4-5 కలిపి ఒక గ్రూప్లో పడేసి మీరు ఏమేం చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీరు వెళ్తారు. యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఒక 4 టాస్కులు చేస్తున్నారు కాబట్టి అనుభవంతో యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తారు. చేసేసి అయిపోగానే మేడం టాస్క్ డన్ అంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తమాషా. అరే ఆటోమేటిక్గా సిస్టమ్ మీకోసం ఇంకొక టాస్క్ జనరేట్ చేసింది. సో మీరు మస్ట్గా ఈ టాస్క్ చేస్తేనే ఆ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవడానికి వీలవుతుంది అంటారు. ఇందులో ఒక 4 ఓకే మేడం డన్, మాకు ఇదేం కొత్త కాదు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము అని చెప్పి నెక్స్ట్ అమౌంట్ మోస్ట్ ప్రాబబ్లీ 1.5 lakhs ఉంటుంది. సో ఆ 1.5 lakhs టక్టగా వీళ్ళు పే చేసేస్తారు. ఈ 5వ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటి వీళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు, 2 ఏం జరుగుతుంది ఇక్కడ, స్కామ్ జరుగుతుందా, మరి వీళ్ళు ఎందుకు పే చేస్తున్నారు ఆలోచిస్తూ ఉంటారు. సో మాట్లాడుతూ ఉంటారు, లేదు మేడం నేను ఇన్వెస్ట్ చేయలేను, మీరు నాకు ఈ విషయం ముందు చెప్పలేదు, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. లేదు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే, చేస్తేనే ఆ అమౌంట్ మీకు విత్డ్రా చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్పి ఈలోపు ఆ 4కి టాస్క్ అలాట్ చేసేస్తారు. ఆ 4 మాకు ఇదిగో ఇంత అమౌంట్ వచ్చింది, 3 lakhs సంథింగ్ వచ్చింది, వీ రిసీవ్డ్ పేమెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం అని కాళ్ళు మొక్కే కార్యక్రమం చేసి అక్కడ స్క్రీన్ షాట్స్ వేస్తారు. సో మన మైండ్లో ఏంటంటే లేదు ఇది స్కామ్ కాదు, వీళ్ళు పే చేశారు, వీళ్ళకి రిటర్న్ వచ్చేసినాయి కొన్ని, ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో 30-40 minutesలో. సో మీరేం చేస్తారంటే ఒకటి మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు లేకపోయినా మీరు ఎవరి ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవడమో లేకపోతే పర్సనల్ లోన్ తీసుకోవడమో లేకపోతే లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవడమో మొదటి తప్పటడుగు వేయడం మొదలు పెడతారు. ఆ డబ్బులు తీసుకుని మీరు దాంట్లో మళ్ళీ వాళ్ళు చెప్పిన ఆ 1 lakh 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తారు. మీ టాస్క్ ఫినిష్ అయిపోగానే మళ్ళీ లేదు మీకు సిస్టమ్ ఇంకొక టాస్క్ జనరేట్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకో 2 లక్షలు కట్టమని చెప్తారు. అదేంటి వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇలా, అది ఇది అని మీరు ఆర్గ్యూ చేస్తారు యాజ్ యూజువల్గా. ఇది సిస్టమ్ జనరేటెడ్, సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మీ అమౌంట్ మీకు చక్కగా వచ్చేస్తాయి. సో మీరు మిగతా అమౌంట్ మీకు ఐడి పంపిస్తాను, ఆ ఐడికి మీరు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్తారు. ఇక్కడ డ్రాప్ అయి వచ్చేసే వాళ్ళు 50% ఉంటే మిగతా 50%కి అప్పటికి కూడా అది స్కామ్ అని అర్థం కాదు. ఆ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మళ్ళీ చేస్తారు, అది కూడా 1.5 lakh 2 lakhs ఉంటుంది. మళ్ళీ పే చేస్తారు, మళ్ళీ టాస్క్ చేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్స్. మీకు అక్కడ మీ విత్డ్రాల్ అమౌంట్లో మీకు ఒక 5 lakhs 4 lakhs అమౌంట్ చూపిస్తుంది. అబ్బా పోన్లే నా అమౌంట్ నాకు వచ్చేస్తున్నాయని మీరు వెనక్కి వచ్చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తారు. అప్పుడు చెప్తుంది మీరు రాంగ్ చేశారు, మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు, ఇదిగో చూడండి మీరు మిస్టేక్ చేశారు, సో మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. మీరు వెనక్కి వెళ్ళి ఆ అకౌంట్ చూస్తే మీ విత్డ్రాల్ అమౌంట్ 0 చూపిస్తుంది, ఫ్రీజ్ అకౌంట్ అని చూపిస్తుంది. అదేంటి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను కరెక్ట్గా ఫాలో అయ్యాను అని చెప్పి మీరు ఎంతసేపు ఆర్గ్యూ చేసినా లేదు అని చెప్పి అంటారు. అప్పుడు మీకు పూర్తిగా జ్ఞానోదయం అయ్యి ఇది స్కామ్ అని చెప్పి మీరు స్కామ్ చేస్తున్నారు, డామ్ డూమ్ డిషాక్ అంటారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు అంటారు మీరు అంత ఆవేశపడి మమ్మల్ని తిట్టడం వల్ల యూజ్ లేదు, మేము అసలు చాలా జెన్యూను, మమ్మల్ని తిట్టడం ఆపేసి మీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయాలని ఏం చేయాలో చెప్తాను నేను అని అడుగుతారు మిమ్మల్ని. ఇంకా ఎక్కడో ఆశ కొట్టుకుంటూ ఉంటుంది. సరే చెప్పండి మేడం అని చెప్పి అడుగుతాం. అప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆగండి, నేను మర్చెంట్ తోటి మాట్లాడి మీకు చెప్తాను అని చెప్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 2.